Good morning, all of you. Welcome to our session. Today, our topic is Past Perfect Tense Part 3. Before going to deal that, just see here. This is our YouTube channel interface. Keys Spoken English Institute. ఇలా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు మనం గతంలో పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీరు చూడవచ్చు. వీడియోస్ మొత్తం కూడా గ్రామర్ని సింప్లిఫై చేసి చెప్పడం జరిగింది. దీస్ ఆర్ ఆల్ వీడియోస్. సో ప్లీజ్ గో త్రూ దీస్ థింగ్స్. నెక్స్ట్ షార్ట్స్ అంటున్నాం, అంటే మీకు నోట్స్ని, అంటే ఇన్స్టాంట్ స్పీకింగ్ కొరకు మీరు అప్పటికప్పుడు మీరు ఇంగ్లీష్ మాట్లాడాలంటే తెలుగు ఇంగ్లీష్ ఇలా మేము షార్ట్స్ రూపంలో డైలీ అప్లోడ్ చేస్తూ ఉన్నాము. సో దయతో మా యొక్క ఛానల్ని వీక్షించండి. లర్న్ గుడ్ ఇంగ్లీష్ విత్ అస్. ఓకే, ఇది మన యొక్క ఛానల్ యొక్క ఇంటర్ఫేస్, కీస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. సో ప్లీజ్ గో త్రూ ఇట్. థ్యాంక్ యూ. గో ఫర్ ద లెసన్. ఇక్కడ చూస్తే కనుక మన టాపిక్ ఏమంటే, అవర్ టాపిక్ ఈజ్ స్ట్రక్చర్స్ విత్ పర్సన్స్ ఆన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ చూస్తే ఐ టు యు అన్నాం, అంటే సరే యూ టు ఐ అన్నాం. నీవు నేను ఇద్దరు వ్యక్తులు ఒక సంభాషిస్తే ఎలా ఉంటుందనేది ఉంటుంది. అలాగే ఐ టు యూ, నేను ప్రశ్న వేస్తాను, నీవు ఆన్సర్ ఇస్తావు. వీ టు వీ అంటే మనలో మనమే ప్రశ్నించుకుంటాము, మనకు మనమే సమాధానాన్ని చెప్పుకుంటాము. వీ టు యూ, మేము మీరు. యూ టు వీ, మీరు ప్రశ్న వేస్తే మేము సమాధానం చెప్పడం. హీ టు హీ, అతని గురించి మీరు నేను మనం ఎవరు మాట్లాడిన అతనే కాబట్టి. అలాగే షీ టు షీ, ఇట్ టు ఇట్, దే టు దే. ఇలా మనకు కొన్ని స్ట్రక్చర్స్ని మనం ఇక్కడ నిర్మించాము. అందుట్లో కనుక మనం చూస్తే, ఇక్కడ చూస్తే కనుక ప్రజెంట్ నేను నీవు అనుకున్నాం కదా. ఇక్కడ చూస్తే కనుక వాట్ హ్యాడ్ ఐ డన్, ఇక్కడ నా గురించి నేనే ఒక ప్రశ్న, వాట్ హ్యాడ్ ఐ డన్, దానికి నీ లేదా మీ అంటే నేను ఇక్కడ ఒక్కనే కాబట్టి అవతల కూడా మీరు ఒక్కరే అనుకున్నా కొంచెం. వాట్ హ్యాడ్ ఐ డన్, దానికి నీ ఆన్సర్ యూ హ్యాడ్ టాట్. టీచ్, టాట్ కాబట్టి హ్యాడ్ ఐ టాట్, ఎస్ యూ హ్యాడ్ taught. Had I learned or learnt? No, you had not learned. Had I not taught? నేను, yes you had taught. ఇలా ఈ యొక్క 4 questions 4 answers ప్యాటర్న్ ఉంటుందండి. ఈ 4 questions 4 answersని కనుక మనము తరువులి ప్రాక్టీస్ చేయగలిగితే, ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టుగా ఇమాజిన్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయగలిగితే, ఎందుకంటే ఆల్వేస్ మనతో ఎవరు ఉండరు కాబట్టి, దిస్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ టాట్ అనమాట. దీని పేరు ఏంటంటే సెల్ఫ్ టాట్. అంటే మనకు మనమే బోధించుకోవడం, మనకు మనమే ప్రాక్టీస్ చేయడం. ఇది ఎందుకు మనకు హెల్ప్ అవుతుంది అంటే, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడడానికి, టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, ఇట్ హెల్ప్స్. హౌ మీన్స్, వాట్ హ్యాడ్ ఐ డన్, యూ హ్యాడ్ సంగ్, హ్యాడ్ ఐ సంగ్, ఎస్ యూ హ్యాడ్ సంగ్. హ్యాడ్ ఐ డాన్స్డ్, నో యూ హ్యాడ్ నాట్ డాన్స్డ్. హ్యాడ్ ఐ నాట్ సంగ్, ఎస్ యూ హ్యాడ్ సంగ్. ఇలా ఈ యొక్క 4 questions మన గతంలో నేను చెప్పాను చాలాసార్లు మీకు. ఇది మీకు అర్థం కావాలంటే ముందు ఇది అర్థం కావాలి. ఇది ఏమిటి, ఇది పెన్ను, ఇది పెన్నా, అవును ఇది పెన్నే. ఇది గన్నా, లేదు ఇది గన్ను కాదు.
మరి ఇది పెన్ను కాదా? అవును ఇది పెన్నే. ఇది మీకు అర్థమవుతే ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. వాట్ హ్యాడ్ ఐ డన్? నేను ఏమి చేసి ఉంటిని. యూ హ్యాడ్ టాట్, నీవు బోధించి ఉంటివి. హ్యాడ్ ఐ టాట్, నేను బోధించి ఉంటినా? ఎస్ యూ హ్యాడ్ టాట్, అవును నీవు బోధించి ఉంటివి. హ్యాడ్ ఐ లెర్న్డ్, నేను నేర్చుకొని ఉంటినా? నో యూ హ్యాడ్ నాట్ లెర్న్డ్, లేదు నేను నేర్చుకొని ఉండి లేవు. హ్యాడ్ ఐ నాట్ టాట్, నేను బోధించి ఉండి లేనా? ఎస్ యూ హ్యాడ్ టాట్, అవును నువ్వు బోధించి ఉంటివి. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్. ఇలాంటివి మనం ఏం చేయాలంటే ఇంకా ఇక్కడ చూస్తే కనుక వీ టు వీ కదా, వాట్ హ్యాడ్ వీ డన్. ఇక్కడ చూస్తే వీ అంటే ఇక్కడ మనం, మనం ఏమి చేసి ఉంటిమి. వాట్ హ్యాడ్ వీ డన్, మనం ఏమి చేసి ఉంటిమి. వీ హ్యాడ్ రన్ అన్నప్పుడు మనము పరిగెత్తి ఉంటిమి. హ్యాడ్ వి రన్, మనం పరిగెత్తి ఉంటిమా అని దాని మీనింగ్. ఎస్ వీ హ్యాడ్ రన్, అవును మనం పరిగెత్తి, అవును మనము, లేకపోతే ఇలా అవును పరిగెత్తి ఉంటిమి, అవును మనం పరిగెత్తి ఉంటిమి. హ్యాడ్ వి వాక్డ్, హ్యాడ్ వి వాక్డ్ అన్నప్పుడు మరి మనము నడిచి ఉంటిమా? క్వశ్చన్ మార్క్. లేదు కాబట్టి లేదు, నో వీ హ్యాడ్ నాట్ వాక్డ్, లేదు మనము నడిచి ఉండిలేము. అట్ ది సేమ్ టైం హ్యాడ్ వి నాట్ రన్ అంటే ఇక్కడ ఫస్ట్ క్వశ్చనే మనకి సెకండ్ క్వశ్చనే మనకి ఫోర్త్ అవుతుంది అనమాట విత్ నాట్. హ్యాడ్ వి నాట్ రన్, ఇక్కడ మనము పరిగెత్తి ఉండిలేమా? ఎస్ వీ హ్యాడ్ రన్,
అవును మనము పరిగెత్తి ఉంటిమి. అవును మనము పరిగెత్తి ఉంటిమి. ఇలా మీరు సింపుల్గా ప్రాక్టీస్ చేయండి. ఇంకా చూస్తే కనుక ఇక్కడ we to you అనుకున్నాం కదా. వాట్ హ్యాడ్ వీ డన్, మేము ఏమి చేసి ఉంటిమి. యూ హ్యాడ్ సంగ్, మీరు పాడి ఉండిరి. హ్యాడ్ వి సంగ్, మేము పాడి ఉంటిమా. ఎస్ యూ హ్యాడ్ సంగ్, అవును మీరు పాడి ఉండిరి. హ్యాడ్ వి డాన్స్డ్, మేము నాట్యం చేసి ఉంటిమా. నో యూ హ్యాడ్ నాట్ డాన్స్డ్, లేదు మీరు నాట్యం చేసి ఉండి లేరు. హ్యాడ్ వి నాట్ సంగ్, మేము పాడి ఉండిలేమా. ఎస్ యూ హ్యాడ్ సంగ్, అవును మీరు పాడి ఉండిరి. ఇలా మనం దీన్ని రాయొచ్చు. తర్వాత దాన్నే కొంచెం ఉల్టా చేస్తే ఇది అవుతుందన్నమాట. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ చూస్తే వాట్ హ్యాడ్ యూ డన్, we had written. Had you written? Yes, we had written. Had you read? Had you read? No, we had not read. Had you not written? Yes, we had written. ఇలా మనం దీనిపైన కూడా ఎగ్జాంపుల్ మనం రాయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. మరొకటి చూస్తే సో ఇక్కడ హీ టు హీ కదా. వాట్ హ్యాడ్ హీ డన్, హీ హ్యాడ్ ఈటెన్. హ్యాడ్ హీ ఈటెన్? ఎస్ హీ హ్యాడ్ ఈటెన్. హ్యాడ్ హీ డ్రంక్? నో హీ హ్యాడ్ నాట్ డ్రంక్. హ్యాడ్ హీ నాట్ ఈటెన్? ఎస్ హీ హ్యాడ్ ఈటెన్. ఇలా మనం దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ షీ టు షీ కదా. ఇక్కడ చూస్తే వాట్ హ్యాడ్ షీ డన్, షీ హ్యాడ్ కుక్డ్. హ్యాడ్ షీ కుక్డ్? ఎస్ షీ హ్యాడ్ కుక్డ్. హ్యాడ్ షీ క్లీన్డ్? నో షీ హ్యాడ్ నాట్ క్లీన్డ్. హ్యాడ్ షీ నాట్ కుక్డ్? ఎస్ షీ హ్యాడ్ కుక్డ్. వన్ మోర్. ఇట్ టు ఇట్ కదా. ఇక్కడ చూస్తే వాట్ హ్యాడ్ ఇట్ డన్, ఇట్ హ్యాడ్ బార్క్డ్, అది మురిగింది. హ్యాడ్ ఇట్ బార్క్డ్? ఎస్ ఇట్ హ్యాడ్ బార్క్డ్. హ్యాడ్ ఇట్ క్రైడ్? నో ఇట్ హ్యాస్ నాట్ క్రైడ్. హ్యాడ్ ఇట్ నాట్ బార్క్డ్? ఎస్ ఇట్ హ్యాస్ బార్క్డ్. ఇట్ హ్యాడ్ బార్క్డ్. సో ఇక్కడ ఇట్ ఐ నుంచి దే వరకు అందరికీ కూడా హ్యాడే కాబట్టి ఈ హ్యాడ్ అనేది కామన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. సో హ్యాడ్ ఏ కామన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఇలా నెక్స్ట్ చివరిగా దే టు దే అనే కాలాన్ని కూడా చూస్తే మనం ఇక్కడ వాట్ హ్యాడ్ దే డన్, దే హ్యాడ్ రన్. హ్యాడ్ దే రన్? ఎస్ దే హ్యాడ్ రన్. హ్యాడ్ దే వాక్డ్? నో దే హ్యాడ్ నాట్ వాక్డ్. హ్యాడ్ దే నాట్ రన్? ఎస్ దే హ్యాడ్ రన్. ఇలా ఈ యొక్క సబ్జెక్ట్స్ మొత్తాన్ని మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఐ టు యూ, యూ టు ఐ, వీ టు యూ, యూ టు వీ, హీ టు హీ, షీ టు షీ, ఇట్ టు ఇట్, దే టు దే, మీకు టంగ్ ట్విస్టింగ్ మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఎంత పెద్ద వాక్యాలైనా మీరు అవైలగా చెప్పగలుగుతారనమాట. సో ఈ ప్రాక్టీస్ని డూ ఎట్ యువర్ హోమ్ వెన్ యు ఆర్ అలోన్ ఇన్ యువర్ రూమ్. ఓకే, రైట్. సో ఇది మనకు పార్ట్ 3గా మనం దీన్ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఏమనుకున్నామంటే స్ట్రక్చర్స్ విత్
పర్సన్స్ ఆన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎవరితోటి ఐ టు యూ, యూ టు ఐ, వీ టు యూ, యూ టు వీ, హీ టు హీ, షీ టు షీ, ఇట్ టు ఇట్, దే టు దే. ఇలా ఈ టెన్స్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.